రైతు భరోసా నిధులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాన చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సువిన్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు అప్పుల పాలు చేసిందని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుందని కొనియాడారు. కేవలం ఒకే విడతలో రైతు భరోసా నిమిత్తం 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. బహిరంగ సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఇద్దరు కలిసి మన రైతాంగానికి ఉద్దేశించి మన రైతులు కష్టసుఖాలను తెలుసుకున్న రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కాబట్టి, అదేవిధంగా ఈ సమ్మర్లో వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా రైతులను మంచి ఆలోచన కొద్దీ చేదోడు వాదోడుగా ఉంటుందని రైతు భరోసా కార్యక్రమాన్ని నిధులు మంజూరు చేసి నిధులను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మన శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా పేరు పేరున